ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది. ఆ అవకాశం ఏంటి, అవకాశం ఏ రూపంలో రాబోతుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఇక మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన వీరికి నిరంతరం ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనుక చూస్తే కనుక ఈ రోజు ఉదయం సూర్యుడు 6 గంటల నుండి 12 నిమిషాలకు ఉదయిస్తారు. మీరు నిద్ర నుండి లేచి ఒక ప్రశాంతమైన ప్రారంభాన్ని చెయ్యండి. చిన్న వ్యాయామం లేదా మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మీకు ఉత్తమం. అలాగే ఈ రోజు రాహుకాలం సమయం వచ్చేసి ఉదయం 7:39 నుండి రాత్రి ఉదయం 9:07 వరకు మీకు ఉంది. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోకండి, కొత్త పనులు అస్సలు ప్రారంభించకండి. అయితే వృత్తి ఉద్యోగ పరంగా ఈరోజు దినఫలాలు చూస్తే, ఈరోజు ఆఫీస్ విషయంలో లేదా వర్క్స్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలు పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు. కానీ కొత్త రిస్క్ ప్రాజెక్ట్ గురించి అస్సలు ఆలోచించకండి. చిన్న సహకార ప్రాజెక్టులు, కొలబరేషన్ లాభప్రదంగా ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితి గమనిస్తే గనక ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు. కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి. చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈ రోజు మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తాయి. ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాలు కూడా ఈ రోజు అనేది మీకు విషయంలో నాజూకైన దృష్టి మీకు చాలా అవసరం. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, ప్రేమగా ఉండాలి. ఒక చిన్న సీక్రెట్ అవకాశం ఉంటే అనుకోని పరిచయం లేదా రహస్య సందేహం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తర్వాత మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి. పెద్ద వాదనల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా మీరు బాగున్నారు, కానీ మితంగా ఉండండి. హెల్త్ ఫుడ్ తీసుకోండి, మితమైన వ్యాయామం చేయండి, మీకు చాలా మంచిది. మనసులో ఉద్రిక్తత పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఇక ఆధ్యాత్మికత పరంగా చూస్తే, విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం, ప్రార్థన లేదా ఆలోచనలలో మీరు తాజా ఆలోచనలను పొందకూడదు. ఒక చిన్న రహస్య అవకాశం కూడా ఉంది. ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు. అయితే మీ ముందుకు వచ్చే అటువంటి మీ యొక్క సీక్రెట్ అవకాశం ఏదైతే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అది కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు, చిన్న రహస్య
ఒప్పందం కావచ్చు, ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనలు రావటం కావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సావధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో శుభదాయకరమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్తం కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. మధ్యాహ్నం 11:39 నుండి 12:25 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఈ ముహూర్తంలో మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. శుభ రంగాలు వచ్చేసి తెలుపు, గోల్డ్ కలర్, అలాగే గులాబీ రంగు దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది. అలాగే ఈరోజు సానుకూల ప్రశాంతమైన మైండ్తో ఉండండి. ఇది మీకు మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది. అంటే ముఖ్యంగా మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగ జీవితంలో ప్రగతి ఈ రోజు కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అనారోగ్యం, మానసిక శాంతిపై దృష్టి సహకరించండి. అలాగే ఒక చిన్న సీక్రెట్ అవకాశం కూడా మీకు రాబోతుంది. అయితే నేడు సమతుల్యత, జాగ్రత్త, ఆత్మ పరిశీలన గల దినం. ఈరోజు సానుకూల దృక్పథం కుదిరితే మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. ఇక చూస్తే గనక ఆత్మ పరిశీలనకు కూడా ఇది మంచి రోజని చెప్పుకోవాలి. చిన్న జర్నలింగ్ కానీ, రిఫ్లెక్షన్ కానీ, మెడిటేషన్ కానీ చేయడం ద్వారా కానీ మీరు జీవిత లక్ష్యాలను స్పష్టంగా చూడవచ్చు. అయితే ఆలోచనల్లో ఒక కొత్త ఆలోచన లేదా కొత్త ప్రాజెక్టు లేదా కొత్త దిశ మీకు కనిపించవచ్చు. అయితే నూతన ఆలోచనలు, డిజిటల్ టూల్స్, అప్లికేషన్స్, కొత్త ప్రాజెక్టులు ఈరోజు ప్రయత్నించడానికి సానుకూల సమయం. చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి విషయంలో కూడా మీరు ముందడుగులు వేస్తారు. అయితే నాలెడ్జ్ అప్డేట్స్ చేసుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా ఈరోజు మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇల్లు వాస్తు సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718.